ప్రాజెక్టు విషయంలోనే కాదు, మన జీవితాలకు సంబంధించి, మనం చూసే వాళ్ళ జీవితాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు మనకి డౌట్లు వస్తాయి. ఇది 3వ పాఠం. మొన్న 2 పాఠాలు చెప్పా, ఇది 3వ పాఠం. ఏమిటంటే, దేవుడు అన్యాయం చేసినట్టు కనబడిన విషయాలు కొన్ని నీకు, నీ జీవితంలో కావచ్చు, నీ కళ్ళ ముందు ఎదుటి వాళ్ళ జీవితంలో కావచ్చు, ఒకవేళ కనబడినప్పుడు నువ్వు దయచేసి మోసపోవద్దు. దేవుడు నిజంగానే అన్యాయం చేశాడనొద్దు. ఎందుకంటే దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు. దేవుడు ఏ చర్య జరిగించినా అందులో 100% సంపూర్ణ న్యాయం ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు కాడు. ఒకవేళ నాకు అర్థం కాకపోవచ్చు, కొంతమంది బాధపడతారు, నేనేం చేశానని దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు అన్నయ్య, నేను ఎవరి కడుపు కొట్టాను, ఎవరి నోరు కొట్టాను, ఎవరికి అన్యాయం చేశాను, నాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఎందుకు